ఈజ్ రవి బుక్. రవి బుక్ అన్నాం. రవి బుక్ అనగానే ఇక్కడ మీరు మిస్టేక్ ఎక్కడ ఉంది అనగానే ఇలా పెట్టాలి, దిస్ ఈజ్ రవీస్ బుక్. ఓకే, ఇది పొసెసివ్ కేస్ అంటాం. అంటే మనకు ఎగ్జామ్లో ఇలా వస్తుంది అనమాట. ఇదే ఇంకొక మిస్టేక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇంకొక మిస్టేక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము చేస్తాం, కాకపోతే అక్కడ ఒక కార్ ఉంది, రైట్? దిస్ ఈజ్ రవి మనం కార్ అనుకుందాం. అయితే ఇక్కడ రవీస్ కార్ ఉంది. కాకపోతే కారు రవిది మాత్రమే కాదు, కారు రవిది కూడా కాదు, రవిది మాత్రమే కాదు, రవీస్ అండ్ సోనీస్ కార్. దిస్ ఈజ్ రవీస్ అండ్ సోనీస్ కార్ అన్నాం. ఎగ్జామ్లో మీకు ఇలా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు డిఫరెన్స్ వచ్చేది, మనకు ఎగ్జామ్స్లో ఎక్కడ మిస్టేక్స్ వస్తాయి అనేది కనుక్కోవడము, నేర్చుకోవడం. ఎందుకంటే ఇందుకోసమే పొసెసివ్ కేస్కి సంబంధించి మీకు ఇలా వస్తుంది, దిస్ ఈజ్ రవీస్ అండ్ సోనీస్ కార్ అన్నాం. అంటే అక్కడ అర్థం ఏమొస్తుంది, రవికి సంబంధించిన కారు, మళ్ళీ అదే సోనీకి సంబంధించిన కారు. రవి సోనీ బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేదా బ్రదర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇలా వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ ద మిస్టేక్ అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఫైండ్ అవుట్ ద మిస్టేక్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఈ సెకండ్ అపస్ట్రఫీ ఉంది చూడండి, దీన్ని తీసేయాలి. దిస్ ఈజ్ రవి అండ్ సోనీస్ కార్ అని అనాలి. ఫస్ట్ వచ్చే నౌన్కి మీరు అపస్ట్రఫీ ఇవ్వద్దు, అపస్ట్రఫీ కానీ ఎస్ కానీ రాయొద్దు అనమాట. సో సెకండ్ వచ్చే నౌన్కి అపస్ట్రఫీ ఇవ్వాలి. దిస్ ఈజ్ రవి అండ్ సోనీస్ కార్ అని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే ఇది రవిది మళ్ళీ సోనీ కార్ అవుతుంది. ఇదే పొసెసివ్ కేసులో ఇంకొక మిస్టేక్ వస్తుంది, ఇంకొక మిస్టేక్, అది కరెక్ట్ చేసుకుందాం. ఓకే, కామన్ మిస్టేక్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా, రవి కార్ అన్నప్పుడు రవీస్ కార్ అని రాయాలి. అలాగే ఆ కార్ వచ్చేసి రవిది సోనీది అన్నప్పుడు రవి అండ్ సోనీస్ కార్ అనాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ కారే వచ్చేసి ఎవరిది అంటే సురేష్ అనుకుందాం. ఓకే, సురేష్ కార్ అనుకుందాం. అపస్ట్రఫీ ఇలా ఇవ్వాలి కదా, పొసెసివ్ కేసు కదా, సురేష్ కార్ అనుకుంటాం. దిస్ ఈజ్ సురేష్ కార్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడైతే షా సా అనే వర్డ్ అనే ప్రొనౌన్సియేషన్ వచ్చిందనుకోండి, వెన్ యూ సీ ద ప్రొనౌన్సియేషన్స్ లైక్ సా కానీ షా అనే కానీ వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఏంటి అంటే మీరు ఎస్ రాయకుండా జస్ట్ ఇలా పెట్టాలి, సురేష్ కార్ అని. అది పొసెసివ్ కేసే అవుతుంది. షా అనే ఆల్రెడీ సౌండ్ వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ అక్కడ ఎస్ రాయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ సురేష్ కార్ అని రాస్తే సరిపోతుంది, అక్కడ ఎస్ అవసరం లేదనమాట. ఈ పొసెసివ్ కేస్కి సంబంధించినంత వరకు మీకు ఈ 3 మిస్టేక్సే వస్తాయి. ఫస్ట్ ఏమొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చూద్దాం. రవీస్ బుక్ అన్నాం. ఓకే, అలాగే రవి అండ్ సోనీస్ కార్ అన్నాం. ఓకే, సెకండ్ దానికి ఇక్కడ వచ్చేసి సురేష్ కార్ అనేది ఇక్కడ. కాబట్టి ఈ కామన్ మిస్టేక్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ సురేషే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సా కానీ షా కానీ సౌండ్ వచ్చిందనుకోండి, వస్తే ఏమవుతుందంటే మీరు అపస్ట్రఫీ ఎస్ రాయకుండా రాయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము పొసెసివ్ కేస్కి సంబంధించినంత వరకు మాత్రమే చూసాం మై డియర్ ఫ్రెండ్స్. పొసెసివ్ కేస్కి సంబంధించినంత వరకు మాత్రమే చూసాం. కామన్ మిస్టేక్స్ అంటే కరెక్ట్ ద మిస్టేక్స్ కానివ్వండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని కానివ్వండి, మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అని కానివ్వండి, ఇందులో మీకు అలా వస్తాయన్నమాట. ఆ ఎర్రర్స్ని మీరు కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇలా చూసుకోవాలి. సో 2 నేమ్స్ ఉన్నప్పుడు, 2 పొసెసివ్ నౌన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం లాస్ట్ దానికే పెట్టాలి. ఓకే, ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ సురేష్, రవి అండ్ సోనీస్ కార్ అనే వస్తుంది. ఇక్కడ అవసరం లేదు. ఇంకా అలా ఎన్నున్నా లాస్ట్ దానికి మాత్రమే అపస్ట్రఫీ ఎస్ వస్తుంది అనమాట. అది ఆ తర్వాత ఇది లాస్ట్ షా సౌండ్ వస్తే మాత్రం మనము అపస్ట్రఫీ ఎస్ రాయొద్దు. దిస్ ఈజ్ పొసెసివ్ కేస్. ఈ పొసెసివ్ కేస్కి సంబంధించినంత వరకు ఇలా ఉంటుంది.
మరి ఒకేటివ్ కేసు ఉంది, కాంపౌండ్ కేసు ఉంది, అలాగే నౌన్ అండ్ నంబర్ అని కూడా ఉంది. వీటిని కూడా మనము డిస్కస్ చేసుకుందాము. నౌన్ పార్ట్స్ని మీరు ఫాలో అవ్వండి. నౌన్ నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని వేస్తాను. ఎలా కుదిరితే అలా మనం చేద్దాము. క్లియర్గా ఉంటుంది, ఇంతకంటే వేరేగా ఏమీ ఉండదు అనుకోండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే స్మాల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ అప్లోడ్ అండ్ జస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సపోర్ట్ మీ. హౌ, ఎలా చేస్తారు సపోర్ట్? విత్ యువర్ సబ్స్క్రిప్షన్స్, విత్ యువర్ వ్యూస్, విత్ యువర్ షేరింగ్ అండ్ విత్ యువర్ లైక్స్. మీకు నిజంగానే బాగా అనిపించింది అంటే చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ comment in the comment box, then I will feel very happy. Okay, thank you my dear friends. I hope you understand this, and we'll meet with some other topic in the coming video. Okay, thank you very much.